భారతదేశంలో అత్యంత గొప్ప ధనుర్ధారుడు ఎవరు అనగానే మనకు గుర్తు వచ్చేది అర్జునుడు. కానీ ఒకరోజు ఆయన తన కుమారుడిని చంపే పరిస్థితికి వచ్చాడన్న విషయం మీ అందరికీ తెలుసా? అది ఎవరు? బృహువాహనుడు. అయితే తన తండ్రి కుమారుడిని ఎందుకు చంపాడు, లేదా కుమారుడే తండ్రిని చంపాడు అన్న విషయం ఈ కథలో మనం తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళి. మహాభారతం యుద్ధానికి ముందు అర్జునుడు, పాండవులు, తమ్ముళ్ళందరూ భార్య అయిన ద్రౌపదిని చూసేందుకు పాండవులు నిర్ణయించిన నియమాన్ని ఉల్లంఘించినట్టు అవడంతో 12 ఏళ్ల వనవాసానికి బయలుదేరాడు. ఈ వనవాస సమయంలో ఆయన మణిపూర్ రాజ్యానికి వెళ్ళారు. అక్కడ రాజు చిత్రవాహనుడు, అతని కుమార్తె చిత్రాంగద అపురూప సౌందర్యంతో ధైర్యవంతురాలుగా ఉంటుంది. చిత్రాంగదను ప్రేమించి రాజు అనుమతితో అర్జునుడు ఆమెను పెళ్లి చేసుకున్నారు. అతనుకు ఆమెకు బృహువాహనుడు అనే కుమారుడు జన్మించాడు. బృహువాహనుడు మృదు స్వభావం, ధర్మపరుడు, శాస్త్రాలలో నిపుణుడు. అయితే అర్జునుడు వనవాసం పూర్తయ్యాక పాండవుల చరిత్రను కొనసాగించేందుకు చిత్రాంగద బృహువాహనుడిని వదిలి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. కురుక్షేత్రం యుద్ధం తర్వాత పాండవులు రాజ్యం గెలుచుకున్నారు. ధర్మరాజు యుద్ధం ముగిసిన తర్వాత తన అధికారం ఖచ్చితంగా స్థాపించడానికి అశ్వమేధ యాగం చేపట్టాడు. అశ్వమేధ యాగం ప్రకారం ఒక గుర్రాన్ని దేశాలపై పంపుతారు. ఆ గుర్రం ఏ రాజ్యానికి వెళ్తే వారు దాన్ని అంగీకరిస్తే రాజధర్మానికి లోబడి ఉన్నట్టే. కాకపోతే యుద్ధం తప్పదు. ఈ గుర్రాన్ని రక్షించడమే బాధ్యత అర్జునుడికి ఇచ్చారు. ఇలా ఈ గుర్రం అనేక దేశాలు తిరిగి చివరికి మణిపురానికి చేరింది. బృహువాహనుడు అప్పటికే రాజుగా ఉన్నాడు. గుర్రం మణిపురం గడ్డపై అడుగు పెట్టగానే అతను రాజధర్మాన్ని పాటిస్తూ దాన్ని ఆపాడు. అయితే తనకు తెలియదు గుర్రాన్ని రక్షించడానికి వచ్చినవాడు తన సొంత తండ్రి అర్జునుడు అని. అర్జునుడు బృహువాహనుని చూశాడు. అతని వయసు, రూపం, ధైర్యం చూసి ఆశ్చర్యపడ్డాడు. అర్జునుడు ఇలా అన్నాడు: ఓ యువరాజా, ఈ గుర్రం ధర్మయుద్ధానికి గుర్తు. దాన్ని అడ్డుకోవటం పాపం. దయచేసి వదిలేయి. బృహువాహనుడు: ఓ యోధ, నీకు ధర్మం ముఖ్యమైనది. నా దేశానికి యుద్ధం తప్పదు, మన్నించండి. ఇక్కడే తండ్రి కుమారుడు అనే బంధం కన్నా ముందు ధర్మం నిలబెడుతుంది. బృహువాహనుడు శివుని అనుగ్రహంతో అస్త్రవిద్యలు ప్రావీణ్యం పొందాడు. అర్జునుడు ఆ సందర్భంలో కొంచెం గర్వంగా ఉండేవాడు, ఎందుకంటే ఆయన కురుక్షేత్ర విజయానికి మార్గం వేసినవాడు కాబట్టి. కానీ ఈ యుద్ధంలో ఆశ్చర్యకరంగా బృహువాహనుడు అతనిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. రథపరవళ్ళు, ధనుసు గర్జనుల మధ్య బృహువాహనుడు ఒక శక్తివంతమైన అస్త్రంతో అర్జునుని ఛాతికి గట్టిగా తాకాడు. అర్జునుడు నేలపై కూలిపోయాడు. తండ్రి యుద్ధంలో కుమారుడు చేతిలో ఓడిపోయాడు. చిత్రాంగదకు సమాచారం వచ్చింది. యుద్ధంలో ఓడినవాడు తన భర్త అర్జునుడు అని, గెలిచినవాడు తన కుమారుడు అని. ఆమె వెంటనే యుద్ధరంగంలోకి ప్రవేశించింది. బృహు, నీవు ఎవరిని చంపావో తెలుసా? ఆయనే నీ తండ్రి అర్జునుడు అని అనింది. బృహువాహనుడు ఒక్కసారిగా అవాక్కయ్యాడు. వేగంగా తన తండ్రి శరీరం దగ్గరికి వెళ్ళాడు. అతని పాదాలు పట్టుకొని, నేను పిత్రహంతకున్నయ్యాను, నేను చాలా పాపం చేశాను అని బాధపడుతూ ఉన్నాడు. అప్పుడే అర్జుని గతంలో పెళ్ళైన నాగకన్య ఉలూపి నాగలోకంలో నుండి ఈ ఘటనను చూసి ఈ ఘటన ప్రవేశంలోకి వచ్చింది. ఆమె దగ్గర సంజీవిని మంత్రం ఉంది. మృతిని తిరిగి జీవింపజేసే అద్భుతమైన శక్తి ఇది. ఆమె తపస్సుతో, శివుని ఆశీర్వాదంతో ఆ మంత్రాన్ని వాడి అర్జునుడిని తిరిగి జీవితానికి తీసుకొచ్చింది. అర్జునుడు కళ్ళు తెరిచాడు. తన కుమారుడు కన్నీళ్లతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన తన కుమారుడిని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ కథలో మనం గ్రహించాల్సింది ఏమిటంటే, ధర్మం ముందు బంధాలు కూడా నిలవలేవు. అర్జునుడు తన కుమారుడు చేతిలో ఓడిపోయినా గర్వపడే తండ్రిగా నిలిచాడు. బృహువాహనుడు తన తండ్రిని చంపేందుకు బాధపడ్డాడు, కానీ ధర్మం కోసం పోరాడిన నిజమైన రాజు. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించింది? బృహువాహనుడు తన ధర్మాన్ని పాటించాడా లేదా అనేది కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.